ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి మరియు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి ఒక కీలకమైన చర్చ పెడుతున్నాము. హోంశాఖ తోటి అలాగే మా శాఖ కలిసి సినిమాటోగ్రఫీ శాఖ కలిసి ఒక చర్చ పెడుతున్నాము. దీంట్లో ఒక నిర్ణయం తీసుకుని పెద్ద బడ్జెట్ సినిమాలకి ఎలా రేట్లు పెంచాలి, ఏపీలో షూటింగ్లు చేసే సినిమాలకి ఏ విధంగా రేట్లు పెంచాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంటాము అని చెప్తున్నారు. అయితే ఒక పక్కన తెలంగాణలో టికెట్ల రేట్ల మీద హైకోర్టు చివాట్లు పెట్టి మీరు ఎందుకు మాటికి టికెట్ల రేట్లు పెంచుతున్నారు, మేము పెంచొద్దని చెప్పినా కూడా మీరు మాటికి ఎందుకు పెంచుతున్నారు అని అడిగితే అక్కడున్న సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఆయన ఏం చెప్పాడు, అసలు ఇంకా నుంచి గతంలో పెంచమని చెప్పాము, కానీ మళ్ళీ సినిమా వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ ఏదో అలా పొరపాటు జరిగిపోయింది, మాకు తెలియకుండా అధికారులు పెంచేశారు, ఇక నుంచి పొరపాటున కూడా తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంచము, ఎవరు నిర్మాతలు కానీ దర్శకులు కానీ మా దగ్గరికి కూడా రావద్దు, సినిమా టికెట్ల రేట్లు పెంచమని చెప్పి అక్కడ ఉన్న సినిమాటోగ్రఫీ మంత్రి చెప్తే ఇక్కడ ఉన్న సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రం ఎట్లా రేట్లు పెంచాలి అన్న దాని మీద చర్చ, దీని మీద ఒక ప్లానింగ్, సినిమా టికెట్ల రేట్లు పెంచుదామని ఆయన చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. కూటమి ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం కాదా, ఇది కేవలం డబ్బున్న వాళ్ళ ప్రభుత్వం, లేదంటే సినిమా ప్రొడ్యూసర్లు 100 కోట్లు తీసుకుని లాభాలు సంపాదించే సినిమా ప్రొడ్యూసర్లు 100 కోట్లు రెమ్యునరేషన్లు తీసుకునే హీరోలు దర్శకులకు సంబంధించిన ప్రభుత్వమా, వాళ్ళకు అనుకూలంగా పనిచేసే ప్రభుత్వమా, సామాన్యుల గురించి మీకు పట్టదా? ఇది ఈరోజు ప్రతి సామాన్యుడు అడుగుతున్న ప్రశ్న. దీనికి ముందు కందుల దుర్గేష్ గారు సమాధానం చెప్పాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనీసం ఆంధ్ర ప్రొడ్యూసర్లు కనీసం ఈ విశాఖపట్నానికో లేదా అమరావతికో తీసుకొచ్చే ప్రయత్నం, సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు. సినిమా పరంగా కూడా అభివృద్ధి చెందుతుంది. లొకేషన్లన్నీ కూడా ఎక్కువ ఉన్నది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. హైదరాబాదు లేదా తెలంగాణ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీని తీసుకురావాలన్న తపన ఈ మంత్రి గారికి లేదు, కానీ సినిమా టికెట్ల రేట్లు ఎట్లా పెంచాలన్న తపన బాగా ఎక్కువ కనబడుతుంది. సినిమా టికెట్లు ఈ బాల్కనీ ఎంత, లేదంటే ఫస్ట్ క్లాస్ ఎంత, లేదంటే కింద నేల బెంచిన ఏదో ఏ పేరు పెడతారో దానికి ఇంత అని చెప్పి మీరు ఒకసారి నిర్ణయించిన తర్వాత దాన్ని మాటిమాటికి ఎలా ఆల్టర్ చేస్తారు? అసలు అది విధానం అంటారా దాన్ని? ప్రభుత్వ విధానం అంటారా దాన్ని? నేను ఈరోజు కందుల దుర్గేష్ గారిని డిమాండ్ చేస్తున్నా, ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి 2014 దగ్గర నుంచి రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు దాకా ఎన్ని సినిమాలకి బెనిఫిట్ షోలు వేశారో ఆ బెనిఫిట్ షోల వల్ల ఎవరికి బెనిఫిట్ జరిగింది, దీని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ప్రజలను దోచుకుని బెనిఫిట్ షోల పేరుతోటి ప్రజలను దోచుకుంటున్న నిర్మాతలను ప్రోత్సహించడానికి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్సాహం చూపిస్తుంది? కందుల దుర్గేష్ గారు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు? ఇది ప్రజలకు సమాధానం చెప్పి ఆ తర్వాత మీరు టికెట్ రేట్లు పెంచాలి. ఇది ఈ రోజు సామాన్యుల నుంచి వస్తున్న డిమాండ్.